నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. కాలానికి సాపేక్షమైన ప్రతిదీ కూడా జరాధర్మం కలిగింది. అంటే మార్పు చెంది వృద్ధాప్యంలోకి మారిపోయేది. ఆత్మ, అహం లేకపోతే నేను, నాది అనేది కాలానికి సాపేక్షమైంది. అనాత్మ కాలాలో ఒక్క నిబ్బానం తప్ప మిగిలినవన్నీ కాలానికి సాపేక్షాలు. స్థలం, దూరం, వేగం, ఇంకా పని అంటే కర్మ, ఇంకా కర్మ విపాకం, బలం, ఇవన్నీ కాలానికి సాపేక్షమైనవే. కర్మ విపాకం అంతమైనప్పుడు కాలంతో సాపేక్షత నిరుద్ధమవుతుంది. అంటే ఈ సంసార చక్రం నిరుద్ధమవుతుంది, కాలచక్రం నిరుద్ధమవుతుంది. నిరోపేక్ష నిబ్బానం సాక్షాత్కారం అవుతుంది. నిబ్బానం ఉంది, కానీ అది ఉన్నటువంటి స్థలం లేదు. నిశ్చలం కనుక దానికి వేగం లేదు, దూరం లేదు, కర్మ లేదు, కర్మ విపాకం లేదు. ఈ నిబ్బానం ఉండే చోట ఇవన్నీ ఉంటే అది కాలానికి సాపేక్షమవుతుంది. ఇవన్నీ లేనిది నిబ్బానం. నిబ్బాన ధర్మం అకాలికం కనుకనే నిరాపేక్ష ధర్మం. దుఃఖం అహానికి సంబంధించింది. అంటే ఈ అత్త అంటే ఆత్మ అని తెలుగులో అంటారు, పాలిలో అయితే అత్త అంటారు. ఆత్మ అంటే ఇక్కడ నేను, నాది అని పట్టుకు వేలాడ్డాన్ని అత్త అంటారు, అహంతో ఉండడాన్ని. అయితే ఈ నిబ్బానం అన్నది అనాత్మకమైనది. ఇక్కడ నేను, నాది అనే భావన నిబ్బానంలో ఉండదు. ఈ ఆత్మ భావన ఎప్పుడైతే నిరుద్ధమైతేనే ఈ నిబ్బానం సాక్షాత్కారం అవుతుంది. అలాగే అనాత్మకమైన కర్మ విపాకం కూడా ఆత్మభావన నిరుద్ధమైతేనే సాక్షాత్కారం అవుతుంది. కనుక శ్రద్ధతో భగవానుడు చెప్పిన పటిచ్చ సముపాదాన్ని, కర్మ విపాకాన్ని అనుభూతి పరంగా తెలుసుకోవడానికి సాధనలో నిమగ్నం అవ్వాలి. ధర్మం విశ్వవ్యాప్తమైంది. భగవానుడు చెప్పిన ధర్మం ముఖ్యంగా మనోధర్మం, మనిషిలో అంతర్గతంగా ఉండి మనిషిని నడిపించే ధర్మం. మనిషి దుఃఖం తీరడానికి ఆ ధర్మాన్ని పరిశీలించాలి, అనుభూతి చెందాలి. దానిలో కర్మ విపాకం ఎలా అనుశయంగా ఉందో తెలుసుకోవాలి. దీనికోసం విశ్వవ్యాప్తమైన ధర్మాన్ని కొంచెం చర్చిద్దాం. అయస్కాంత పదార్థంతో కనపడకుండా ఉంటుంది, కానీ అది ఇనుప ముక్కను ఆకర్షించినప్పుడు తెలుస్తుంది అది అయస్కాంతము అని. ఈ కనపడకుండా ఉన్న అయస్కాంత పదార్థమా? కాదు. కానీ పదార్థాన్ని ఆవరించి ఉన్న ధర్మం. ఈ ధర్మం ఇనుప ముక్కలో ప్రవేశించినప్పుడు భౌతిక ధర్మాల్లో కానీ రసాయనిక ధర్మాల్లో కానీ ఆ ఇనుములో ఏ మార్పు ఉండదు. కానీ ప్రతి అణువు ఒక క్రమ పద్ధతిలో అమరి ఉంటుంది. కనుక అయస్కాంతాన్ని ఒక సూక్ష్మ ధర్మంగా పేర్కొనవచ్చు. ఇది ఇనుములో అనుశయంగా దాగి మరో ఇనుప ముక్కను ఆకర్షిస్తుంది. ఈ విధంగానే కర్మ విపాకం అనే సూక్ష్మ ధర్మం మనసులో అనుశయంగా ఉండి మనిషిని నడిపిస్తుంది. తన ఆకర్షణతో జీవన కర్మలలో ప్రవహిస్తుంది. కనుకనే భగవానుడు మనిషిని అనాత్మకమన్నాడు. అంటే జీవితం మనిషి అనుకున్నట్లు నాది, నేను అనే ఆధీనంలో ఉండదు. కర్మ విపాకం ఆధీనంలో ఉంటుంది. అయితే ఈ కర్మ విపాకం అంటే కర్మ ఫలితం, అవి కుశల కర్మలు అయి ఉండొచ్చు, అకుశల కర్మలు అయి ఉండొచ్చు. ఏ కర్మ అయినా విపాకం కూడా అనాత్మకమే. ఇది ఒక వ్యక్తి కాదు, ఇది ఒక ధర్మం. అయస్కాంతం ఒక ధర్మం, కర్మ విపాకం కూడా ఒక ధర్మం. ఇలాగే
విద్యుత్ కూడా. అంటే దీన్ని ఉదాహరణగా చెప్పి ఈ కర్మ విపాకాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఈ ఫిజిక్స్కి సంబంధించిన ఉదాహరణ చెప్పడం జరుగుతుంది. అయితే వైద్య శాస్త్రంలో కొన్ని డిసీజులు అంటే లేటెంట్ డిసీజ్ గురించి చెప్పబడింది. వీటినే క్రానిక్ డిసీజ్గా కూడా అంటే క్రానిక్ వ్యాధులు అని కూడా చెప్తారు. జీన్స్లో ఏర్పడే లోపాల వల్ల ఏర్పడే రోగం బహిర్గతం అవ్వడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఇంకా కొన్ని బహిర్గతమైన జబ్బుల అణచివేత వల్ల అప్పుడు కూడా ఈ జబ్బులు ఏర్పడతాయి. అంటే ఈ లేటెంట్ జబ్బులు అంటే జన్యుపరంగా ఏర్పడేవి. అలా అణచిన మనో ఉద్రేకాల వల్ల కూడా ఈ లేటెంట్ జబ్బులు ఏర్పడతాయి. వీటి నివారణ చికిత్స కూడా ఎంతో దుస్సాధ్యమైన విషయమే. కనుక అనుశయంగా ఏర్పడిన ఏ ధర్మమైనా ప్రమాదమే. అనుశయం అంటే కనపడకుండా నిద్రాణంలో ఉన్నవి అని అర్థం. ఏ విధంగానైతే మన శరీరాల్లో ప్రవేశించిన రోగం ఏ ఔషధ సహాయం లేకుండా నివారింపబడదో, అలాగే మనసులోని కల్మషాలు ఈ జ్ఞానం అనే ఔషధం లేకుండా నివారింపబడవు. రోగం ఒక ధర్మం, ఔషధం ఒక ధర్మం. రోగశక్తి కన్నా ఔషధ శక్తి అధిక బలవర్ధకమైతేనే రోగం నివారణ అవుతుంది. అలాగే ఈ భోజ్యంగాలు అనే మిత్రుల సహాయంతో బలమైన జ్ఞానం అనే ఔషధం మనసులోని భావం అనే రోగాన్ని నయం చేస్తుంది. నివారణల బలం ఎక్కువైతే జ్ఞానం మరుగున పడుతుంది. పుణ్యపారమితల బలంతో ఈ నివారణల బలహీనపరుస్తూ నిర్వీర్యం చేయాలి. పుణ్యపారమితల కర్మ విపాకం మనల్ని నిబ్బానం వైపు నడిపిస్తుంది. ఏ విధంగానైతే ఇన్క్యూరబుల్ క్రానిక్ డిసీజులు అంటే నయం కానటువంటి వ్యాధులు, వాటి యొక్క మూలాలు జీన్స్లో అనుశయంగా అంతర్గతంగా దాగి ఆరోగ్యాన్ని చేస్తాయో, అలాగే కర్మ విపాకం ఈ కర్మ సంస్కారాలలో అనుశయంగా దాగి మన జీవితాన్ని నియంత్రణ చేస్తుంది. జ్ఞానంతో ఎరుకతో వర్తమాన కర్మలను మంచిగా చేసుకుంటూ భవిష్యత్తులో అకుశల ధర్మాలు కల కర్మ విపాకాన్ని ఏర్పడనీయకపోతే ఆ సంస్కారాల బలం బలహీనమవుతుంది. జరిగిన కాలంలో ఏర్పడిన అకుశల కర్మ విపాకం బుద్ధుని మార్గంలో విపశ్యన వలన బలహీనపడి అంతిమ కాలంలో పుణ్య కుశల సంస్కారాలు తలెత్తి ఆ కర్మ ఫలం వలన కుశల భావాలు ఏర్పడతాయి. సృష్టి ఎంతో క్రమధర్మం కలిగి ఉంది. మానవ శరీరం ఎంతో నిర్దిష్టమైన క్రమబద్ధమైన నిర్మాణాన్ని ఇంకా ధర్మాలను కలిగి ఉంది. మానవులందరి శరీర ఆకృతులు ఎంతో సారూప్యాన్ని కలిగి ఉన్నాయి. ఇలా కలిగి ఉండడానికి జీన్స్ ధర్మాలు ఎంతో కీలక పాత్ర వహిస్తాయనేది అందరికీ తెలిసిందే. ఇలాగే ప్రతి స్పీషియస్లోనూ అంటే ప్రత్యేకమైన సారూప్యత ఉంటుంది. ఇలా విశ్వం అంతా క్రమంలో సాగిపోవడానికి ఆయా ధర్మాలు కీలక పాత్ర వహిస్తూ ఉంటాయి. గ్రహాలు వివిధ కక్షల్లో తిరగడానికి వాటి ద్రవ్యరాశి అయస్కాంత ధర్మాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇలా ధర్మం విశ్వాన్ని ఆవరించి ఉంటుంది. ధర్మం లేని పదార్థం ఏదీ లేదు. విశ్వంలో ఏ ధర్మాలకు అంటే ఈ ధర్మాలకు ఏదైనా ఆటంకం కలిగితే విశ్వమంతా అల్లకల్లోలమైపోతుంది. అలాగే మనసుకి కూడా ధర్మం ఆవరించి ఉంటుంది. అంటే ధర్మాలు మనసుకి ఉంటాయి. శరీర ధర్మాలకు ఏదైనా హాని చేసే ధర్మాలు తోడైనప్పుడు రోగం అనే కల్లోలం ఏర్పడుతుంది. ఉదాహరణకి ఏదైనా హాని చేసే ధర్మం కల వైరస్ శరీరాన్ని తాకితే సహజ శరీర ధర్మం కల్లోలానికి గురవుతుంది. అలాగే ప్రశాంత మనోధర్మానికి
కోపధర్మం, లోభధర్మం ఆ, ఇత్యాది అకుశల ధర్మాలు తాకినప్పుడు కల్లోలం ఏర్పడుతుంది. కోప విషయం ఇంద్రియాలను తాకినప్పుడు కోపం రావడానికి కారణం అనుశయంగా దాగిన కోప సంస్కారాలే. ఇది ఒక క్రియాత్మక శక్తి, ఇది పదార్థం కాదు. ఇది అయస్కాంతం వలనే కోపాన్ని ఆకర్షించే ధర్మం కలది. అలాగే రాగ సంస్కారాలు, ద్వేష సంస్కారాలు ఇలా అనేకం ఉంటాయి. వీటిలో కుశల ధర్మాలు కల సంస్కారాలు కూడా ఉంటాయి. అవి పుణ్యం వైపుకి వారిని నడిపిస్తాయి. ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ సంస్కారాలలోనే కర్మ విపాకం అనుశయంగా ఉండి గారడి చేస్తుంది. అనుశయం అంటేనే గారడి. ఇది సరైన సమయానికి ఫలిస్తుంది, బయటకు వస్తుంది. కర్మఫలం అనుభవానికి వస్తుంది. అనుశయంగా ఉన్న రోగాలు, అనుశయంగా ఉన్న సంస్కారాలకు ప్రతిరూపాలే. ఆయా రోగాలు ఆయా సంస్కారాలకు సాగుణ్యంగా వ్యవహరిస్తాయి. ఈ సాగుణ్య ధర్మం ఒక సహజమైన ప్రకృతి ధర్మం. ఉదాహరణకి కొందరిలో కొన్ని సంస్కారాలు అంటే ద్వేష సంస్కారాలు అయి ఉండొచ్చు, రాగ సంస్కారాలు ఏవైనా కొన్ని పరిస్థితులు వచ్చేంత వరకు అవి నిద్రాణంగా ఉంటాయి. అవి ఉన్నట్టు కూడా తెలియదు. కానీ ఒక ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు అవి నిద్రాణంలో ఉన్నవి బయటికి వస్తాయి. సరైన సమయంలో ఆ కర్మ విపాకం బయటికి వస్తుంది. సో కొన్ని రోగాలు వెంటనే బయటపడవు. ముఖ్యంగా జెనెటిక్ డిసార్డర్స్ అంటారు కదా, అంటే జన్యుపరంగా వచ్చేటువంటి రోగాలు. అదేవిధంగా మన లోపల కూడా ఈ అనుశయంగా దాగి ఉన్న క్లేశాలు బయటికి, అంటే ఆ కర్మ విపాకం బయటికి రావడానికి కూడా కొన్నిసార్లు సమయం పడుతుంది. కొన్నిసార్లు కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు, అరే నేను ఇంత శాంతంగా ఉన్నాను, ఆ నిబ్బాన ధర్మాన్ని నేను పొంది ఉంటాను అనుకుంటారు. నిజంగా పొందితే గొప్ప విషయమే, కానీ పొందకుండా పొందాము అని భ్రమపడితేనే ఇక్కడ ఆటంకం అన్నమాట. సో కొంచెం శాంతి రాగానే నేను ఈ స్థితిని పొందాను, ఆ స్థితిని పొందాను అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితులు వస్తాయో మళ్ళీ అనుశయంగా ఉన్నటువంటి వాళ్ళ లోపల ఈ రాగద్వేష మోహాలు బయటికి వస్తాయి. వాటిని కూడా పూర్తిగా అంతం చేస్తే కనుక అప్పుడు నిజంగా అవి మనసులో నుంచి తొలగిపోయాయని తెలుసుకోవచ్చు. ఈ సమస్తమైన సంకారాల నిర్మూలన జరిగిన తర్వాత మిగిలిన శాంతస్థితి యొక్క ధర్మాలు నిత్య నిబ్బాన ధర్మానికి సాగుణ్యంగా ఉండటం వలనే ఏ ప్రతిక్రియ జరగకుండా లయం జరుగుతుంది. ఏది దేనితో లయం అవుతుంది అనే చర్చ కుదరదు. ఏ ధర్మంతో లయం అవుతుంది అని మాత్రమే తెలుసుకోవాలి. ఎందుకంటే నిబ్బానం కానీ చిత్తం కానీ రెండు అనాత్మకాలే. అంటే కర్త ఉండడు, కార్యం మాత్రమే ఉంటుంది. సాగుణ్య ధర్మం అనేది ప్రకృతి ధర్మం. అహానికి ఒక విచిత్రమైన ధర్మం ఉంది. అది రూపంతో శరీరంతో తాదాత్మ్యం చెంది ఉంటుంది. ఈ శరీరం నాది, ఇది నేను అనే భావం అణువున ఇంకిపోయి ఉంటుంది. తన రూపానికి ఇంకా ఈ శరీరానికి వేరైనదేది దానికి రుచించదు. మరో భావంలో మరో రూపాన్ని కూడా ఊహించడానికి అది ఒప్పుకోదు. ఈ దృష్టినే సత్కాయ దృష్టి అంటారు. ఈ దృష్టి చేసే గారడి వల్ల మనిషి మరో భావాన్ని ఒప్పుకోడు. మిథ్యా దృష్టులను సరైన విధంగా తెలుసుకోవడం వలన సమ్యక్ దర్శనం అన్నది, అంటే సమ్యక్ దృష్టి ఎలా ఉంటుందో తెలిసి వస్తుంది. 3 రకాల మిథ్యా దృష్టుల గురించి భగవానుడు చెప్తాడు. పుబ్బేకత హేతు దృష్టి, ఇస్సార నిమ్మన హేతు దృష్టి, మూడవది అహేతుక అపచయ దృష్టి. ఈ పుబ్బేకత హేతు దృష్టి అంటే ప్రాణులు అనుభవించే అన్ని రకాల సుఖ సంతోషాలకు, బాధలు, దుఃఖాలకు, అజ్ఞానాలకు కారణం వారు గత జన్మల్లో ఆచరించిన కుశల అకుశల కర్మల వలనే కలుగుతాయి అనే నమ్మకాన్ని పుబ్బేకత హేతు దృష్టి అంటారు. అంటే ఈ ప్రాణులు ఏవైనా సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇక పూర్తిగా అనుభవించాల్సిందే, దీని నుంచి బయటపడటానికి ఎటువంటిది లేదు
ఆ! మీరు ఇంతకుముందు చేసుకున్న పుణ్య పాప కర్మల వల్లనే ఇదంతా జరుగుతుంది. అది కొంతవరకు కరెక్టే. కానీ ఇంకా మీరు దీన్ని అనుభవించవలసిందే అని అంటారు కదా! అది తప్పు. దాని నుంచి బయటపడడానికి ఒక మార్గం ఉంది. అది అష్టాంగ మార్గం. రెండవది ఇస్సాన నిమ్మన హేతు దృష్టి. అదేంటంటే ప్రాణులు అనుభవించే అన్ని రకాల సుఖ సంతోషాలకు, బాధలు, దుఃఖాలకు, అజ్ఞానాలకు అన్నిటికీ ఆ ప్రాణులను సృష్టించిన ఒక ఈశ్వరుడో లేకపోతే బ్రహ్మదేవుడో వల్లనే కలుగుతున్నాయని గుడ్డి నమ్మకాన్నే ఇస్సార నిమ్మన హేతు దృష్టి అంటారు. ఇక్కడ అనాత్మకంగా జరుగుతుంది అని ఇంతకుముందే చెప్తూ ఉన్నాము. సృష్టికర్త అంటూ ఎవరూ లేరు. ఇదంతా కూడా ఒక ఒక కారణం చేత ఇంకొకటి ఏర్పడింది. ఆ కారణం ఎప్పుడైతే నిరుద్ధమవుతుందో విషయం కూడా నిరుద్ధమవుతుంది. అంటే అవిద్య కారణంగా సంస్కారాల కారణంగా విజ్ఞానం కారణంగా నామరూపాలు, ఇలా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. అది ఎప్పుడైతే నిరుద్ధమవుతుందో ఇది నిరుద్ధమవుతుంది. మూడవది అహేతుక పచ్చయ దృష్టి. ప్రాణులు అనుభవించే అన్ని రకాల సుఖ సంతోషాలకు, బాధలు, దుఃఖాలకు, అజ్ఞానాలకు ఎలాంటి మూల కారణం ఉండదు. అవి వాటంతట అవే పరిస్థితులకు అనుసారంగా కలుగుతూ ఉంటాయి. వీటికి గత జన్మల్లో ఆచరించిన కర్మలతో ఎలాంటి సంబంధం ఉండదు. ఎప్పుడో చేసిన కర్మల ఫలాలు ఈ జన్మలోకి ఎలా వస్తాయి? అలా ఏమీ జరగదు. అలా జరగడానికి ఎలాంటి అవకాశం లేదు అన్న గుడ్డి నమ్మకాన్నే అహేతుక అపచ్చయ దృష్టి అంటారు. అంటే మనం చేసిన పుణ్యకర్మలు కానీ పాపకర్మలు కానీ అవి మనతోటే వస్తాయి. అలాగని అవి పరంపరగా కొనసాగుతూ ఉంటాయని కాదు. ఎప్పుడైతే నిబ్బానం పొందుతామో అప్పుడు ఆ పరంపర ఆగిపోతుంది. అయితే ఈ మూడు గుడ్డి నమ్మకాలు వారి వారి సాంప్రదాయాలు, మత సిద్ధాంతాల పరంగా కల్పించుకున్నవి. ఈ మూడు మిథ్యా దృష్టులు సరికావు అని భగవానుడు ఖండించాడు. సరైన సమ్యక్ దృష్టి అంటే ఏంటో కూడా వివరంగా భగవానుడు చెప్తాడు. అదేంటంటే ఎవరైతే ఈ జన్మలో అనుభవించే సుఖదుఖాలకు గత జన్మల్లోని కుశల అకుశల కర్మాన కారణమవుతున్నాయన్న పుబ్బేకత హేతు దృష్టి కలిగి ఉంటారో వారు వర్తమాన జన్మలో ఉన్న కారణాలను అంటే కర్మ చేయడానికి కావలసిన కోరిక, ప్రయత్నం, కృషి, తెలివిని గుర్తించరు. పుబ్బేకత హేతు దృష్టి వర్తమాన ఉన్న కారణ సంబంధాలను కాదనటం వలన, ఆ కారణ సంబంధాలను గుర్తించకపోవడం వలన వారు నాణానికి ఒక్క పక్క మాత్రమే చూస్తూ రెండో వైపు ఉన్నటువంటి దానిని పట్టించుకోకుండా ఉంటారు. ఇక్కడ కర్మ గురించి ఒక సుత్తాలో చెప్తాడు, శుభ సుత్తాలు. అదేంటంటే కమ్మ సక మరియు కమ్మ దాయాద అంటే గతానికి మరియు వర్తమానానికి సంబంధించిన కర్మలు అని అర్థం. ప్రాణులు ఆచరించిన గతానికి మరియు వర్తమానానికి సంబంధించిన కర్మలు మూడు వేరు వేరు చక్రాల రూపంలో ఉంటాయి. అంటే కర్మలు ప్రవర్తించే స్థానాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి గత జన్మల్లో ఆచరించిన కర్మలు ప్రవర్తించు స్థాన పరిధి మరియు వర్తమాన జన్మల్లో ఆచరించబడుతున్న కర్మలు ప్రవర్తించు స్థాన పరిధి అని కర్మలు ప్రవర్తించు విధానాలు వేరువేరుగా ఉంటాయి. అలాగే కర్మలు చేయడానికి కావాల్సిన కృషి ప్రవర్తించు చక్రం ఒకటి, ఇంకా కర్మలు చేయడంలో కావాల్సిన తెలివి లేక జ్ఞానం ప్రవర్తించు చక్రం, దీన్నే ప్రజ్ఞా సాధనీయ స్థానం అంటారు. ఇలా ఈ వీర్య మరియు ప్రజ్ఞా సాధనీయ స్థానాలు అంటే ఏ కర్మను ఆచరించినప్పటికీ తెలివితో జ్ఞానంతో కూడినటువంటి గట్టి ప్రయత్నం కృషితో చేసినప్పుడే ఆ కర్మ విజయవంతంగా పూర్తి అవుతుంది. ఈ రెండు వర్తమాన జన్మలో ఆచరిస్తున్న పత్యుత్పన్న కర్మలను పరిపూర్ణంగా పూర్తి చేయడానికి సహకరిస్తాయి. ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఎంత ఎక్కువ ప్రయత్నం, ప్రజ్ఞ అంటే ఈ జ్ఞానాలు ఉంటే అంత గొప్పగా మహంత కర్మలు విజయవంతంగా జరిగి పూర్తి అవుతాయి. అలాగే పట్టుదల అంటే కృషి, ప్రజ్ఞ రెండూ ఎక్కువ తక్కువ లేకుండా మధ్యస్థంగా ఉంటే జరిగే కర్మలు కూడా మధ్యస్థంగానే జరుగుతాయి. అనగా అవి ఉన్నతానికి హీనానికి మధ్య
ఉండే మధ్యస్థ స్థితిని కలిగి ఉంటాయి. ఒక పనిలో సరైన ప్రయత్నం అలాగే జ్ఞానం రెండు చెప్పుకోతగినంతగా లేనప్పుడు ఆ పనులు హీనంగానే పూర్తి అవుతాయి. వ్యక్తులు ఆచరిస్తున్న కర్మలే చివరికి వారి ఆస్తులు అవుతాయి. దీనినే కమ్మ సక్క అంటారు. అలాగే కమ్మ దాయాద అంటే వ్యక్తులు గత జన్మల్లో ఆచరించిన కర్మలు మరియు వర్తమాన జన్మలో ఆచరించబోయే కర్మలకు వాటిని ఆచరించిన వ్యక్తులే వారసులు అవుతారు. అనగా ఎవరి కర్మలకు వారే వారసులు. అలాగే కమ్మ యోని అంటే వ్యక్తులు చేసిన కుశల మరియు అకుశల కర్మలు ఆ వ్యక్తులకు సంబంధించి ఉంచి ఆ కర్మల నుండి ఆ వ్యక్తులు మరణించినప్పుడు పునర్జన్మ కలిగేలా చేస్తాయి. వారు చేస్తున్న కర్మల నుండి వారికి మరు జన్మ కలుగుతుంది. అనగా ఆ కర్మల యోని అనగా కర్మల గర్భం నుండి మరొక జన్మ కలుగుతుందని చెప్పబడింది. కమ్మ బంధు అంటే ప్రాణులన్నిటికీ అవి ఆచరించిన కర్మలే నిజమైన బంధువులు. అలాగే కమ్మ పటిశరణ అలాగే త్రిరత్నాలు బుద్ధుడు, ధర్మం ఇంకా సంఘాన్ని శరణు వేడిన వారికి త్రిరత్నాలు పటిశరణాలు. పటిశరణ అంటే శరణ ఇచ్చి రక్షించినవి అని అర్థం. కానీ బుద్ధుడు అనే వ్యక్తి ఎవరికి శరణ ఇచ్చి రక్షించలేడు. ఎవరు ఆచరించిన కుశల కర్మలే వారికి ఆశ్రయం ఇచ్చి రక్షిస్తాయి అని ప్రబోధిస్తూ కమ్మమేవ పటిశరణం పస్సంతి కమ్మ పటిశరణ అని చెప్పారు. అనగా వ్యక్తులు చేసిన ఎవరి కుశల కర్మలు వారికి పటిశరణమై శరణ ఇస్తాయి, రక్షిస్తాయి. అలాగే ఈ కుశల కర్మలు కానీ అకుశల కర్మలు కానీ వారు చేసుకున్నవే. కాకపోతే ఎప్పటి వరకైతే 3 ఉంటాయి మనకి ఇంకొక జన్మ కలగడానికి కారణాలు. ఒకటి అవిద్య అంటే అజ్ఞానము, రెండోది తృష్ణ, మూడోది కర్మ విపాకం. ఇంతకుముందు చేసుకున్నటువంటి కుశల అకుశల కర్మల ఫలితాలు. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో అవిద్య ఇంకా తృష్ణ తొలగిపోతుందో ఆ కర్మ విపాకానికి దానంతట అదే ఇంకొక జన్మను తీసుకునేంత శక్తి ఉంటుంది. ఈ 3 కలిసినప్పుడే ఇంకొక భావం అనేది ఏర్పడుతుంది. అంచేత ఈ భగవానుడు చూపించిన మార్గం ద్వారా మనం ఈ తృష్ణను ఇంకా అవిద్యను అంతం చేసుకోగలిగితే మరు జన్మకు తీసుకెళ్లే కారకాలు ఉండవు. కాబట్టి ఈ జన్మతోటే అంతమైపోతుంది. ఇంకా కర్మ విపాకం అన్నది పూర్తిగా మాయమైపోతుంది. అది ఎక్కడికి వెళ్తుంది అంటే తెలీదు. దానికంటూ ఒక స్థానం ఏమీ లేదు. నిబ్బానానికి ఒక స్థానం అంటూ ఏమీ లేదు. ఉదాహరణకి మంట మండుతూ ఉన్నప్పుడు దాని నుంచి చిన్న చిన్న నిప్పు రవ్వలు వస్తాయి కదా. ఆ నిప్పు రవ్వలు కొంచెం వచ్చి వెంటనే మాయమైపోతాయి. ఆ నిప్పు రవ్వలు ఎక్కడికి వెళ్తున్నాయంటే ఎవరైనా ఏదైనా చెప్పగలరా? చెప్పలేరు కదా. అదేవిధంగా నిబ్బానం ఎక్కడ ఉంది అంటే చెప్పడం కష్టం. అయితే నిన్ను కన్నటువంటి తండ్రి కానీ నిజంగా నీ తండ్రి కాదు. నిన్నటి నీ సంస్కారాలే నీ ధర్మ తండ్రి. నీవు కన్నా నీ కుమారుడు నిజంగా నీ కుమారుడు కాదు. ఈనాటి నీ సంస్కారాల ఫలంగా రేపు ఏర్పడే నీవే నీ ధర్మ కుమారుడు. మారే సంకారాలతో పాటు పరిణామం చెందే పుతుకుల ప్రవాహమే ఈ భవజీవన ధర్మం. కనుక నీ కుమారుని కోసం కర్మ చేయకుండా అసలైన నీ ధర్మ కుమారుని మేలు కోసం కర్మ చెయ్యి. అంటే నీ కోసం నువ్వు నీ లోపల ఉన్నటువంటి ఈ అకుశలాలను తొలగించుకొని కుశలాలను పెంచుకోవడానికి ప్రయత్నించాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు చేసినటువంటి కుశలాలు ఇంకా అకుశలాలు రెండు మీతో పాటే వస్తాయి కనుక. సో ఇది ఈరోజు ప్రవచనం.